ఇప్పటి వరకు యూట్యూబర్ రావణ్ మీదన 9 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయంటే ఇవాళ శ్రీకాకుళంలో ఒకటి, ఎచ్చెర్ల జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన ఒక ఫిర్యాదు చేశారు. అట్లాగే కంచికిచర్ల పోలీస్ స్టేషన్లో జనసేన నేత నరేష్ ఫిర్యాదు చేసుకొచ్చారు. పవన్ చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని అంటే కొత్తగా ఫిర్యాదులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు కాబట్టి అతని మీదన ఇప్పుడు కొత్తగా మళ్ళీ అరెస్ట్ వారెంట్ అక్కర్లేదు. జైల్లోనే ఉన్నటువంటి సందర్భంలో పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలని చూస్తున్నారు. అయితే జగన్ని పవన్ కళ్యాణ్ని దూషించారనేనో, జగన్ని దూషించారనేనో, చంద్రబాబును దూషించారనో పెట్టే కేసులు చెల్లుబాటు కావు. అంటే వాటి మీదన యాక్షన్ ఉండదు, బెయిల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు పెట్టినటువంటి కేసు కరెక్ట్ కేసు. ఏదైతే దైవ దూషణ, దేశ దూషణ, తీవ్రవాదుల మద్దతు, నక్సలైట్ల మద్దతు అన్నటువంటి ఆ తరహా కేసులు కొన్ని చోట్ల పెడుతున్నారు. అయితే ఇవి ఒక్కొక్క చోట పెట్టే కేసులు చెల్లవన్నది ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది. అన్నీ కలిపి ఒక కేసు కిందకే వర్తిస్తాయి. కాబట్టి ఎక్కువ కాకుండా ఇప్పుడు ఆ కేసుని అలా సిస్టమేటిక్గా నడవనిస్తే బాగుంటుంది. లేకపోతే సాగదీస్తే అతనికి సానుభూతి పెరుగుతుంది. అది గుర్తుంచుకోవాల్సి.